నమస్కారం సార్. నమస్కారం అండి. కొత్తగా అంబేద్కర్ మెడలో చెప్పుల దండ వేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు ఉన్నాయి అని చెప్పి రెండింటిని బాగా సర్క్యులేట్ చేస్తోంది వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా 10 నెలల్లో కూడా క్రైస్తవులపై ఎస్సీ ఎస్టీలపై దాడులు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పి లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అని ఇంతకుముందు నేనన్నట్టు అసలు నిజంగానే రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉందంటారా? ఎందుకు ఈ రెండింటిని కూడా వైసీపీ రాజకీయం చేయాలని చూస్తుంది? మీరేం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ మీరు 2 సంఘటనలు మన కళ్ళ ముందర ఉన్నాయి. ఒకటి ఇందాక దుర్గా గారు చెప్పిన అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేయటం ఒకటి. 2 ఈ పాస్టర్ ప్రవీణ్ మరణించడం. ఈ రెండిటి మీద కూడా ఒక ఎంక్వైరీ లాంటిది ఒకటైతే ఎంక్వైరీ చేసేసారు ఆల్రెడీ. అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి ఒక వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేశారు కూడా. వైసీపీ లీడర్, వైసీపీ అతన్ని అరెస్ట్ చేసేశారు. బరుపుల బాబ్జీ. నేను మీకు ఈ ఫోటో కూడా పెడతాను. ఇతను వైసీపీ నాయకుడు అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేశాడు. ఎందుకు వేశాడు అంటే ఇక్కడ ఇది జరిగి 2 days అయింది. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెట్టింది ఇవాళ నిన్న రాత్రి పెట్టాడు. నేను చెప్పేది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది జరిగి అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు దండేసి 3-2 రోజులు అయింది. ఆ వేసింది వైసీపీ లీడరు. ఆ తర్వాత ఆ సీన్ కట్ చేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, అంబేద్కర్ విగ్రహాలని అవమానం చేస్తున్నారు, పాస్టర్ని చంపేస్తున్నారు, క్రైస్తవుల్ని బతకనివ్వట్లేదు అని పెట్టాడు. అంటే మీరు ఈ రెండింటిని కూడా మీరు లింక్ చేసి చూసుకుంటే అంటే వైసీపీ లీడర్లని గ్రౌండ్ లెవెల్లో మీరు అంబేద్కర్ విగ్రహాలని ఇన్సల్ట్ చేయండి అని చెప్తున్నారు, ఇక్కడ ట్వీట్లు పెడుతున్నారు. అంటే సమాజంలో ఘర్షణలు, మత కలహాలు రేగ్గొట్టడానికి విపరీతమైన ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. పాస్టర్ విషయంలో మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఉంది. దాని మీద పోలీసులు ఇంకా ఎక్కడ కంక్లూజన్కి రాలేదు. వాళ్ళు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు, మేము దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. వాళ్ళు మొత్తం పోస్ట్మార్టం వీళ్ళు ఇట్లా చేస్తారని చెప్పి వాళ్ళు 3 చోట్లకి పంపించారు పోస్ట్మార్టం ఆ రిపోర్ట్ తయారు చేసే బాధ్యతని. ఎందుకంటే ఒక చోట చేస్తే ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అలవాటు కదా, అక్కడ గుంటూరు హాస్పిటల్లో ప్రభావతి అనే ఆమెను పెట్టి రఘురామకృష్ణరాజును కొట్టిస్తే రిపోర్ట్ మార్చి రాశాడు కదా. అందుకని వాళ్ళు ఇట్లా ప్రచారం చేస్తారని 3 చోట్లకి పంపించారు. ఆ 3 చోట్ల నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని పబ్లిక్లో చెప్పచ్చు పోలీసులు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూపించారు. సీసీటీవీ ఫుటేజ్లో వేరే వాళ్ళు ఎవరు కనపడలేదు. అంటే అటాక్ చేస్తే, ఎవరన్నా మర్డర్ చేస్తే కనపడాలి కదా, ఎవరు లేరు. ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే ఈ పాస్టర్ ఎవరైతే ఉన్నాడో ఈయన ఎక్కడో హైదరాబాదులో మల్కాజ్గిరిలో ఉంటాడు. ఆ మీటింగ్ జరిగేదేమో ఆ రాజమండ్రి దగ్గర ఏదో చాగల్లో ఏదో ఊరు. 2 వీలర్ మీద ఎట్ట వస్తాడు? ఎందుకు వస్తున్నాడు అంత దూరం? హైదరాబాదులో మల్కాజ్గిరి నుంచి రాజమండ్రికి 2 వీలర్లో ఎవడన్నా వస్తాడా? పైగా ఇతనికి థ్రెట్ ఉన్నది. ఇతను ఈ ప్రవీణ్ అనే అతను ఇదేంటి అంటే ముస్లింల గురించి చాలా నీచంగా మాట్లాడాడు. అట్ ది సేమ్ టైం హిందువుల గురించి అసహ్యంగా మాట్లాడాడు. మొత్తం రాముడు సీత గురించి అసలు అసహ్యకరంగా మాట్లాడాడు. ఎంత అసహ్యంగా నీచంగా మాట్లాడాడు అంటే అవి నా నోటితోటి నేను చెప్పలేను. అంత నీచంగా రాముడు సీత గురించి మాట్లాడాడు. ముస్లిం మహిళల గురించి కూడా ఎట్లాగే మాట్లాడాడు. అంటే ఇతనికి
ఆ మాటలు చెప్పటం ద్వారా ఇతను ప్రచారంలోకి రావాలని చూస్తున్నాడు. ఇతను తన మత ప్రచారాన్ని, క్రైస్తవ మత ప్రచారానికి ఎక్కువ ఆదరణ రావాలి అంటే ఇతర మతాల్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టాలి అనేదో సిద్ధాంతం పెట్టుకున్నాడు. అది జరిగిన తర్వాత ముస్లింల నుంచి ఇది వచ్చింది, హిందూ సంఘాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఇట్లా హిందూ దేవుళ్ళని ఎందుకయ్యా, నీ మతం ఏదో నువ్వు ప్రచారం చేసుకో అని హిందువులు చెప్పారు. ముస్లింలు అయితే వాళ్ళు కూడా ఖండించారు దీన్ని. తర్వాత ముస్లింలకి క్షమాపణ చెప్పాడు, హిందువులకి ఇతనేం చెప్పలే. అది వేరే టాపిక్, అది వదిలేసేయండి. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ అక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి 2 వీలర్ మీద రావటం, దానికి ఆ హెడ్లైట్ లేని వెహికల్ మీద రావటం, అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఆ బండి పడిపోవటం, ఇదంతా క్లియర్ కట్గా కనపడుతూ ఉంటే దాన్ని ఇంకా పోలీసులు కూడా చెప్పలేదు. ఇది ఇంకా డౌట్గానే ఉంది, మేము కూడా పరిశోధిస్తున్నామనే చెప్పారు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయి ఉన్నది. ఇక్కడ జీవి హర్ష కుమార్ అని ఆయన కాంగ్రెస్ లీడరు, అంటే కాంగ్రెస్లో ఉన్నాడో వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వచ్చాడో మనకు తెలియదు, కానీ ఆయన ఒక లీడర్. ఆయన ఎంపీగా కూడా పనిచేశాడు. ఆయన అక్కడికి వెళ్ళి అక్కడంతా ఆ పాస్టర్లు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ కూల్ డ్రింకులు అన్నీ ఇచ్చి వాళ్ళందరినీ అక్కడ గ్యాదరింగ్ చేసిన వ్యక్తి జీవి హర్ష కుమార్ చేసి నాకు డౌట్ ఉంది అని చెప్తున్నాడు. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో చాలామంది చూశారు, వాళ్ళు ఇదేదో ప్రమాదం లాగానే ఉంది అని చెప్పి చెబితే, కాదు ప్రమాదం కాదు, ఇది హత్య అని చెప్పి అతను జీవి హర్ష కుమార్ బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. ఇదంతా అంటే జీవి హర్ష కుమార్ చెబుతున్నది ఒక స్టేజ్కి వచ్చిన దాకా వైసీపీ వాళ్ళు వెయిట్ చేశారు. ఇట్లాగే ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అదంతా బయటకు వచ్చే వరకు వెయిట్ చేశారు. ఇక్కడ పోలీసులకి సవాల్ అన్నమాట, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా ముందరికి అంబేద్కర్ విగ్రహాన్ని అవమానం చేసిన వ్యక్తి వైసీపీ లీడర్ అని ఒక డెసిషన్కి వచ్చేసారు. అతను అరెస్ట్ కూడా చేసేసారు. ఈ పాస్టర్ విషయానికి వచ్చేసరికి దాన్ని మొత్తం అన్ని కోణాల్లో మీరు ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే అని గవర్నమెంట్ ప్రెషర్ తీసుకొస్తున్నది పోలీసుల మీద. మీరు ఇది సామాన్యంగా వదలమాకండి, దీని వెనక ఎవరున్నారో తేల్చాల్సిందే అని చెప్పి గవర్నమెంట్ అడుగుతున్నది. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే గవర్నమెంట్ పోలీసుల్ని మీరు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి, మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము, మీరు ఎవరి ఒత్తిడికి లోను కామాకండి అని గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్తున్నారు. హోంమంత్రి అనిత గారే చెప్పారు, డిఎస్పీ స్థాయి విచారణ జరుగుతుంది అని. లోకేష్ కూడా చెప్పాడు, మినిస్టర్ లోకేష్ కూడా చెప్పాడు. చంద్రబాబు నాయుడు కూడా నిన్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చెప్పాడు, మీరు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ కండక్ట్ చేయండి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే మనం చూడాల్సింది ఏంటి అంటే అంతకు ముందర ఒక 4 నెలల కిందట అనంతపూర్లో కదిరి దగ్గర ఒక ఆంజనేయ స్వామి గుడి మీద అటాక్ చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆంజనేయ స్వామి టెంపుల్ మీద అటాక్ చేసి మొత్తం ధ్వంసం చేశాడు. ధ్వంసం చేయంగానే వెంటనే వైసీపీ వాళ్ళు దేవుళ్ళకే రక్షణ లేదు అని మొదలుపెట్టారు క్యాంపెయిన్. ఆ తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే వైసీపీ లీడర్ దొరికాడు. ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూకి చెప్పుల దండ వేసిన దాంట్లో వీళ్ళు వైసీపీ వాళ్ళు ముఠాలు గొడవ మొదలు స్టార్ట్ చేసినాయి. అంబేద్కర్కి అవమానం జరిగిందని పోలీసులు దిగి ఎంక్వైరీ చేస్తే వైసీపీ లీడర్ని అరెస్ట్ కూడా చేశారు. బాబ్జీ నేతను అరెస్ట్ చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం కోల్పోయిన తర్వాత ఎట్లా చేయాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఎట్లా విఘాతం కలిగించాలి. శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలి అంటే ఈజీ మార్గం ఏంటంటే కమ్యూనల్ టెన్షన్స్ని క్రియేట్ చేయటం. ఇంకా వేరే విధంగా చేయటం కష్టము. ఈ మత కలహాలని రేగొట్టడం తేలిక, చాలా ఈజీ. ఆ విషయము మన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నని అడిగితే బాగా చెప్తాడు. ఆయన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో
ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని దించడానికి ఓల్డ్ సిటీలో ఏం చేశాడో అడిగితే చెప్తారు, ఈజీగా అందరికీ తెలుసు. అంటే ఇక్కడ మత కలహాలని రెచ్చగొట్టడానికి ఈ టెంపుల్ మీద దాడి చేయటం, లేకపోతే అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేయటం, ఈ ప్రవీణ్ ఒక మిస్టీరియస్ డెత్ అని, నేను ఇప్పటికీ దాన్ని మిస్టీరియస్ డెత్ అనే అంటా. ఎందుకంటే పోలీసులు ఇంకేం చెప్పలేదు కదా. పోలీసులు చెప్పిన తర్వాత మనం అది అది మర్డరా లేకపోతే యాక్సిడెంట్ అని చెప్పచ్చు. దీని మీద ఇటువంటివన్నీ తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం క్యాంపెయిన్ మోడ్లోకి వెళ్ళటాన్ని మనం అనుమానంగా చూడాలి. మతాల మధ్య ఘర్షణ పెట్టడానికి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేశాడు. అధికారం కోల్పోయిన తర్వాత ఈ రకంగా కింది స్థాయి వైసీపీ నాయకుల్ని పంపించి ఊళ్ళో ఏం జరుగుతుందో తెలియదు కదా చాలామందికి. ఒక మారుమూరు పల్లెటూళ్ళలో అనంతపూర్ దగ్గర కదిరి దగ్గర ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ పడగొట్టించాడు వైసీపీ, అతనే పడగొట్టాడు. పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ పట్టుకోవడం మనకి తెలియదు కదా. పోలీసులు పట్టుకోవడం కొంచెం ఇదిగా ఎఫెక్టివ్గా చేశారు. అదే పోలీసులు ఎఫెక్టివ్గా చేసి పట్టుకోకపోతే టెంపుల్ కూల్చేశారు అని మొదలుపెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూకి చెప్పుల దండ వేయటం కూడా ఈ వైసీపీ వాడు దొరికాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే దొరకలేదు అనుకో ఏం జరిగి ఉండేది. అంటే ఇటువంటి సంఘటనలు వీళ్ళే చేయించి, ఇంకా కొంచెం వీళ్ళందరూ కూటమి ప్రభుత్వానికి అదృష్టం బాగుంది కాబట్టి వీళ్ళందరూ దొరుకుతున్నారు, దొంగలందరూ కూడా. లేకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? సమాజంలో మత కలహాలు రెచ్చగొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆ ప్లాన్ పారుతుంది, నెరవేరుతుంది. ఇప్పుడు అనుకోకుండా వాళ్ళకి పాస్టర్ ప్రవీణ్ది ఒక ఇన్సిడెంట్ దొరికింది. ఇక్కడ అతను 2 వీలర్ మీద హైదరాబాద్ నుంచి రావటమే ఒక పెద్ద విచిత్రం. అయితే అతను తాగి ఉన్నాడని కూడా అందరికీ తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. అందుకనే కుటుంబ సభ్యులు అంత సాక్షాత్ ఆయన భార్య వాళ్ళు కూడా పోస్ట్ మార్టం వద్దని చెప్పారు. పోస్ట్ మార్టం వద్దండి, ఎటు పోయాడు కదా, మా డెడ్ బాడీ మాకు ఇచ్చేసేయండి, పోస్ట్ మార్టం వద్దు అని కుటుంబ సభ్యులు ఎదురు తిరిగారు. తిరిగితే పోలీసులు కాదమ్మా అట్లా కాదు, ఇటు అనుమానాలు ఉన్నాయి, ఇది గవర్నమెంట్ బాధ్యత అని వాళ్ళు చెబితే అప్పుడు చుట్టూతా చాలామంది పాస్టర్లు అప్పటికే చేరి వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఈ తాగి ఉండటం అది ఇది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక మర్డర్ జరిగింది అన్న యాంగిల్లో వాళ్ళు ఉన్నారు. చివరికి పోస్ట్ మార్టం చేయించారు. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. అది వస్తే కానీ కుటుంబ సభ్యులకి వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి, వాళ్ళు ఎందుకు పోస్ట్ మార్టం వద్దన్నారు అన్నీ కూడా బయటికి వస్తాయి. అవన్నీ రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సొసైటీలో ఉన్న మొత్తం వ్యక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సమాజంలో ఒక అభద్రతా భావాన్ని రేకెత్తించాలని, మతాల మధ్య ఘర్షణ సృష్టించాలని నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. అందుకని సొసైటీలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి విషయాల్లో ఆవేశాలు పనికిరావు. అంబేద్కర్ విగ్రహానికి ఒక అవమానం జరిగింది అంటే అది భారత రాజ్యాంగానికి అవమానం జరిగినట్టు. అంబేద్కర్ కేవలం దళితులకే కాదు, అందరికీ, భారతదేశంలో నివసించే ప్రతి భారతీయ పౌరుడికి ఒక ఆదర్శనీయమైన వ్యక్తి, రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి కదా. అందుకని అంబేద్కర్కి అవమానం జరిగితే కేవలం దళితులే హర్ట్ కాదు, ప్రజాస్వామ్యం అంటే విలువ ఇచ్చే ప్రతి వ్యక్తి బాధపడతాడు అంబేద్కర్కి ఏదైనా అవమానం జరిగితే. అందుకని ఇటువంటివన్నీ కూడా, ఈ పాస్టర్కి సంబంధించిన మిస్టీరియస్ డెత్ కూడా జగన్మోహన్ రెడ్డికి బాగా కలిసి వచ్చేలాగా అనుకున్నాడు, కానీ కలిసి రాదు. సొసైటీలో ఎక్కడ ఆ ట్రాక్షన్ డెవలప్ కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి చూసుకో ఒక్కసారి, నువ్వు ఎంత కందెన వేస్తున్నా కానీ ఆ ఫ్రిక్షన్ డెవలప్ కావట్లా సొసైటీలో. ఎందుకంటే అందరికీ తెలుసు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు వెంటనే అరెస్టులు చేస్తున్నారు.
ఆ విషయం సొసైటీలో అందరికీ తెలుసు. కానీ నా వంతు బాధ్యతగా నేను జాగ్రత్తలు చెప్తున్నా. సొసైటీలో ఎవరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి జాల్లో పడమాకండి. అందరూ అప్రమత్తంగా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.